లాస్ట్ క్లాస్ లో మనం సాలిడ్ స్టేట్ అనేటువంటి చాప్టర్ గురించి డిస్కస్ చేస్తున్నాం. దీంట్లో మనం మేజర్ గా మాట్లాడినటువంటి విషయం వచ్చి ఏంటమ్మా అనేటువంటి విషయం చూసినట్లయితే ఇది బ్రాగ్స్ ఈక్వేషన్ గురించి మాట్లాడాం. ఏంటంటే ఇక్కడ బ్రాగ్స్ ఈక్వేషన్ అనేటువంటిది డెరివేట్ చేసినట్లయితే ఏమొచ్చిందో ఇక్కడ n lambda ఈక్వల్ టు 2d sin డేటా అనేటువంటిది ఏదైతే ఉందో దీన్ని మనం ఏమని చెప్తామండి, బ్రాగ్స్ ఈక్వేషన్ అని చెప్తాం. ఫర్దర్ గా ఈ క్లాస్ లో మనం వెరీ ఇంపార్టెంట్ టాపిక్స్ డీల్ చేస్తామండి. దేర్ వన్ ఇస్ క్రిస్టల్ లాటిస్ అండ్ యూనిట్ సెల్. ఈ రెండు విషయాల గురించి మాట్లాడాలి మేజర్ గా. దేన్ని క్రిస్టల్ లాటిస్ అంటారు, దేన్ని యూనిట్ సెల్ అంటారు అనేటువంటి దాన్ని చూసినప్పుడు మీకు ఈ క్లియర్ కట్ గా ఇన్ఫర్మేషన్ అనేటువంటిది అర్థం అవడానికి మన డైలీ లైఫ్ లో చూసినటువంటి ఇది వచ్చి క్యూబమ్. ఈ క్యూబ్ మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఎలా ఉంటుంది, ఇది దీంట్లో ఉన్నటువంటి బల్కీ క్యూబ్ ఏదైతుందో దాంట్లో ఉన్నటువంటి చిన్న చిన్న క్యూబ్స్ అన్ని కూడా ఒక 3 డైమెన్షనల్ ప్యాటర్న్ లో మనకి అలైన్ అయి ఉన్నాయి. ఎలైన్ అయ్యి ఏం చేసింది, మనకి ఒక పెద్ద క్యూబ్ కింద కన్వర్ట్ అయింది. ఇలా ఏదైతే ఒక ఫార్మేషన్ జరిగిందో ఆ ఫార్మేషన్ మనం ఏమని చెప్పొచ్చు అంటే క్రిస్టల్ లాటిస్ అని చెప్తాడు. అంటే దీన్ని ఒక డెఫినేషన్ గా మనం మాట్లాడినట్లయితే ఎలా మాట్లాడతాం అనేటువంటి విషయం చూసినట్లయితే దీనికి డెఫినేషన్ వచ్చి ఈ రకంగా ఉంటుందండి. ఏంటది, ది రెగ్యులర్ అండ్ రిపీటింగ్ a pattern of constituent particles in 3-dimensional arrangement. In 3-dimensional arrangement ఈజ్ కాల్డ్ క్రిస్టల్ లాటిస్. అంటే ఇది ఎలా ఫామ్ అవుతుంది, దీంట్లో కన్స్టిట్యూయెంట్ పార్టికల్స్ అనేటువంటివి ఏవైతే ఉన్నాయో ఎలా ఉంటాయంట 3 డైమెన్షనల్ గా ఒక రెగ్యులర్ ప్యాటర్న్ లో మనకి ఎలా అయింది, చిన్న ఏ అయితే పార్టికల్స్ ఏ షేప్ లో ఉన్నాయో ఇవన్నీ కలిపి మళ్ళీ మనకి ఎలా ఫామ్ అయింది, సేమ్ అదే షేప్ లో ఉన్నటువంటి ఒక స్ట్రక్చర్ కింద ఫామ్ అయింది. ఎలా ఫామ్ అయినటువంటిది ఏదైతుందో బల్క్ స్ట్రక్చర్ దాన్ని ఏమంటాం అంటే క్రిస్టల్ లాటిస్ అని చెప్తామండి. ఏంటంటే దీని డెఫినేషన్ వచ్చి ది రెగ్యులర్ అండ్ రిపీటింగ్ ప్యాటర్న్ ఆఫ్ ఏ కన్స్టిట్యూయెంట్ పార్టికల్స్. కన్స్టిట్యూయెంట్ అంటే ఏంటి, ఏవైతే మనకి ఈ యొక్క క్రిస్టల్ అనేటువంటి ఫామ్ అవడానికి యూజ్ అవుతున్నాయో ఈ పార్టికల్స్ ఏమంటారండి, కన్స్టిట్యూయెంట్ పార్టికల్స్ అని చెప్తాం. హియర్ ద రెగ్యులర్ అండ్ రిపీటింగ్ ప్యాటర్న్ ఆఫ్ ఏ కన్స్టిట్యూయెంట్ పార్టికల్స్ ఇన్ 3 డైమెన్షనల్ అరేంజ్మెంట్. 3 డైమెన్షనల్ అంటే ఇది ఏ రకంగా చూసినా సరే నీకు ఎలా ఉంటుంది, సేమ్ అంతా కూడా క్యూబ్ కింద ఫామ్ అయింది. ఇలా ఫామ్ అయినటువంటి ఒక అరేంజ్మెంట్ ఏదైతే ఉంటుందో దాన్ని ఏమంటామంటే క్రిస్టల్ లాటిస్ అని చెప్తామండి. నెక్స్ట్ వచ్చి యూనిట్ సెల్ అనేటువంటి దాని గురించి మాట్లాడాలి. యూనిట్ సెల్ అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ద స్మాలెస్ట్ పోర్షన్ ఆఫ్ యూనిట్ సెల్. ది స్మాలెస్ట్ portion of crystal lattice. The smallest portion of crystal lattice is called unit cell. అంటే ఈ యొక్క క్రిస్టల్ లాటిస్ ఏదైతే ఉందో ఇది మనకు ఫామ్ అవడానికి ఏదైతే చిన్న చిన్న పార్టికల్ అనేటువంటిది మనకు యూజ్ అయిందో దీన్ని ఏమంటామంటే మనం యూనిట్ సెల్ అని చెప్తాం. ఇది వచ్చి ఈ రెండు యొక్క డెఫినేషన్స్ అండి. క్రిస్టల్ లాటిస్ వచ్చి ఏం చెప్తామమ్మా, రెగ్యులర్ అండ్ రిపీటింగ్ ప్యాటర్న్ ఆఫ్ కన్స్టిట్యూయెంట్ పార్టికల్స్ ఇన్ 3 డైమెన్షనల్ అరేంజ్మెంట్. దీంట్లో ఉన్నటువంటి స్మాలెస్ట్ పోర్షన్ ఏదైతే ఉందో దాన్ని ఏమని చెప్తామండి, యూనిట్ సెల్ అని చెప్తాం. ఇక్కడ ఫర్దర్ గా క్లాసిఫికేషన్ ఆఫ్ యూనిట్ సెల్ గురించి మాట్లాడినట్లయితే ఇక్కడ 2 రకాలుగా యూనిట్ సెల్స్ ఉంటాయండి. అవి ఎలా ఉంటాయో చూద్దాం. జనరల్ గా యూనిట్ సెల్ అనేటువంటివి టూ టైప్స్ లో ఉంటాయి యూనిట్ సెల్స్. ఒకటి
ప్రిమిటివ్ యూనిట్ సెల్స్, primitive unit cells and centered unit cells. Primitive unit cells ante here constituent particles are at the corner cell. Primitive unit cell అనేటువంటి దాన్ని చూసినట్లయితే constituent particle ఏదైతుందో అది ఎక్కడ ఉంటదమ్మా, కార్నర్ లో ఉంటాయి. కార్నర్ లో మనకు ఆ పార్టికల్స్ తో ఫామ్ అయినట్లయితే అటువంటి యూనిట్ సెల్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఏమంటాం అంటే ప్రిమిటివ్ యూనిట్ సెల్స్ అని చెప్తాం. ఫర్దర్ గా సెంటర్డ్ యూనిట్ సెల్స్. సెంటర్డ్ యూనిట్ సెల్స్ వచ్చి మళ్ళీ 3 టైప్స్ లో క్లాసిఫై చేస్తాం. ఏంటవి, ఎలా క్లాసిఫై చేస్తామని చూసినట్లయితే ఒకటి బాడీ సెంటర్డ్ యూనిట్ సెల్, బాడీ సెంటర్డ్. 2 ఫేస్ సెంటర్డ్. 3 ఎన్సెంటర్డ్ యూనిట్ సెల్స్ కి చెప్తాం. ఎన్సెంటర్డ్ యూనిట్ సెల్స్ కింద మాట్లాడతాం. అంటే వీటిలో ఎలా ఉంటాయి కన్స్టిట్యూయెంట్ పార్టికల్స్ అని చూసినట్లయితే ఇక్కడ బాడీ సెంటర్డ్ యూనిట్ సెల్స్ లో కన్స్టిట్యూయెంట్ పార్టికల్స్ అనేటువంటివి కార్నర్స్ తో ఉంటూ ఎక్కడ ఉంటాయండి, బాడీ సెంటర్డ్ లో కార్నర్స్ తో ఉంటూ ఎక్కడ ఉంటుంది, మళ్ళీ సెంటర్ ఆఫ్ ది బాడీ ఉంటుంది. కార్నర్స్ లో ఉంటాయి, దాంతో పాటు ఎక్కడ ఉంటాయి, సెంటర్ ఆఫ్ ది బాడీలో మనకి కన్స్టిట్యూయెంట్ పార్టికల్ అనేటువంటిది ఉన్నట్లయితే అటువంటివి ఏవైతే యూనిట్ సెల్స్ ఉంటాయో అటువంటి వాటిని ఏమంటాం అంటే బాడీ సెంటర్డ్ యూనిట్ సెల్స్ అని చెప్తాం. నెక్స్ట్ వచ్చి ఫేస్ సెంటర్డ్ యూనిట్ సెల్స్ అండి. ఫేస్ సెంటర్డ్ యూనిట్ సెల్స్ లో ఇక్కడ కూడా ఏంటి, కన్స్టిట్యూయెంట్ పార్టికల్స్ అనేటువంటివి కార్నర్స్ లో ఉంటాయండి. ఈ ప్రతి దాంట్లోని కూడా ఎలా ఉంటాయి, కార్నర్స్ లో ఉంటాయి. కార్నర్స్ తో ఉంటూ ఎక్కడ ఉంటాయండి, ఫేస్ మీద కూడా మనకి కన్స్టిట్యూయెంట్ పార్టికల్స్ అనేటువంటి ఉన్నట్లయితే అటువంటి దాన్ని ఏమంటాం అంటే ఫేస్ సెంటర్డ్ యూనిట్ సెల్స్ అని చెప్తాం. ఇంకా లాస్ట్ వచ్చి ఎన్సెంటర్డ్ యూనిట్ సెల్ అండి. ఎన్సెంటర్డ్ అంటే దేనికన్నా చూసినట్లయితే 2 ఎండ్స్ ఉంటాయి, ఒకటి టాప్ ఒకటి బాటమ్. అంటే ఇక్కడ కన్స్టిట్యూయెంట్ పార్టికల్స్ అనేటువంటి ఎక్కడ ఉంటాయండి, కార్నర్స్ తో ఉంటాయి. కార్నర్స్ లో ఉంటూ ఎక్కడ ఉంటాయి, ఎండ్స్ మీద ఉంటాయి. ఇలా ఎండ్స్ తో ఫామ్ అయినటువంటిది ఏదైతే ఉందో దాన్ని ఏమంటాం అంటే మనం ఎన్సెంటర్డ్ యూనిట్ సెల్స్ గా చెప్తాం. ఇది వచ్చి యూనిట్ సెల్స్ యొక్క క్లాసిఫికేషన్. ఇప్పుడు నెంబర్ ఆఫ్ ఆటమ్స్ అనేటువంటివి ఎన్ని ఉంటాయో ఫైండ్ అవుట్ చేయాలి. మనం ఎటువంటి తీసుకుంటాం అంటే క్యూబిక్ యూనిట్ సెల్ అనేటువంటి దాన్ని తీసుకున్నాం. క్యూబిక్ యూనిట్ సెల్స్ లో ఈ యొక్క ప్రిమిటివ్ క్యూబిక్ యూనిట్ సెల్స్ లోని ఈ సెంటర్డ్ క్యూబిక్ యూనిట్ సెల్స్ లోని ఎన్నెన్ని ఆటమ్స్ అనేటువంటివి మనకి ఎగ్జిస్ట్ అవుతున్నాయి అనేటువంటి దాని గురించి మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ కేటగిరీ వచ్చి ప్రిమిటివ్ క్యూబిక్ యూనిట్ సెల్స్ గురించి మాట్లాడదాం. దీంట్లో ప్రిమిటివ్ క్యూబిక్ యూనిట్ సెల్ గురించి మాట్లాడినట్లయితే ఇక్కడ కన్స్టిట్యూయెంట్ పార్టికల్స్ అనేటువంటి ఎలా ఉంటాయో చూద్దాం. జనరల్ గా మనకి ఇది ఎలా ఉంది, ఇది ఒక క్యూబిక్ యూనిట్ సెల్స్ లో దీనికి ఎన్ని కార్నర్స్ ఉంటాయి, ప్రతి క్యూబిక్ కూడా 1 2 3 4 బ్యాక్ 4 అంటే మొత్తం ఎన్ని కార్నర్స్ ఉన్నాయి, ఇలా 8 కార్నర్స్ ఉన్నాయి. అంటే మనం డయాగ్రామాటిక్ గా చూసినట్లయితే ఇది ఎలా ఉంది అనేటువంటిది చూసినట్లయితే ఇక్కడ అంటే దీని కార్నర్స్ ఏంటమ్మా, ఇదిగో ఇది 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 మొత్తం టోటల్ ఎన్ని కార్నర్స్ ఉన్నాయండి, 8 కార్నర్స్ ఉన్నాయి. 8 కార్నర్స్ ఉన్నట్లయితే ఒక యూనిట్ ఇలాగా మనం తీసుకున్నటువంటి క్యూబిక్ యూనిట్ సెల్ లో ఇంట్లో ఎన్ని ఆటమ్స్ ఉంటాయి అనేటువంటిది ఎలా తెలుస్తుంది అంటే ఇక్కడ ఒకసారి చూద్దాం. ఫస్ట్ సపోజ్ ఈ మిడిల్ లో ఉన్నటువంటి ఒక దాన్ని తీసుకుందాం. ఇదిగో ఇది ఒక యూనిట్ సెల్ కింద తీసుకున్నట్లయితే ఈ యూనిట్ సెల్ లో ఒకసారి చూద్దాం. ఇదిగోండి నేను ఈ కార్నర్ తీసుకున్నాను. ఈ కార్నర్ తీసుకున్నట్లయితే ఈ కార్నర్ ఎన్నిటితో షేరింగ్ లో ఉంది, ఇక్కడ ఈ కార్నర్ ఇదిగోండి. అంటే ఫస్ట్ సపోజ్ ఇది తీసుకున్నట్లయితే ఎన్ని షేరింగ్ లో ఉంది, ఈ మిడిల్ లో ఎలాగా దీంతో షేరింగ్ లో ఉంది, దీంతో షేరింగ్ లో ఉంది, దీంతో షేరింగ్ లో ఉంది, దీంతో షేరింగ్ లో ఉంది. అంటే ఇక్కడే ఎన్నిటితో షేరింగ్ లో ఉంది, ఒక కార్నర్ వచ్చి 4 షేరింగ్ లో ఉంది. అదే రకంగా దీని మీద ఇంకో క్యూబ్ ఇలా ప్లేస్ చేసాను అనుకో, అప్పుడు ఏమవుతుంది, మొత్తం సేమ్ ఇదే రకంగా ఏంటి 1 2 3 4 దీని మీద బౌండ్ అవుతాయి కదా.
అంటే మొత్తం ఎన్నిటితో షేరింగ్ ఉన్నట్టు కార్నర్ వచ్చి 8 తో షేర్ అయినట్లయింది. అంటే ఫస్ట్ సపోజ్ మీరు ఈ చివరి కార్నర్ ఏదైతే ఉందో ఈ కార్నర్ తీసుకుందాం, లేకపోతే ఈ కార్నర్ తీసుకున్నా నేను. అంటే మీకు ఇంకా క్లియర్ గా చెప్పాలంటే ఇదిగో ఇక్కడ తీసుకున్నాను పోండి. ఇక్కడ తీసుకున్నదే ఇది తీసుకొచ్చి ముందులే వెనక లేయర్ వచ్చి ముందు ఇది పెన్ ప్లేస్ చేసినట్లయితే ఇక్కడ 4 ఉన్నాయి. ఈ 4తో పాటు దీని మీద ఇంకో 4 ఇలా బైండ్ అయినట్లయితే మొత్తం ఒక పాయింట్ వచ్చి ఎన్నిటితో షేరింగ్ ఉంది అంటే అలాగా ఈ ప్లేస్ లో ఏం చేస్తాం, ఇక్కడో క్యూబు, ఇక్కడో క్యూబు, ఇక్కడో క్యూబు, ఇక్కడో క్యూబు ప్లేస్ చేసినట్లయితే మొత్తం ఈ కార్నర్ అనేటువంటిది ఎన్నిటితో సరౌండింగ్ లో ఉంటది, 8 వాటితో సరౌండింగ్ లో ఉందండి. అంటే ప్రతి కార్నర్ కూడా ఫస్ట్ సపోజ్ ఈ కార్నర్ 8, ఈ కార్నర్ దగ్గర కూడా ఎన్ని ఉన్నాయి, ఈ కార్నర్ దగ్గర చూసినట్లయితే ఇదిగో రెడ్, గ్రీన్, ఎల్లో షేరింగ్ లో ఉంది. దాంతో పాటు పైన ఇంకో క్యూబ్ ప్లేస్ చేసినట్లయితే మళ్ళీ నీటితో షేరింగ్ లో ఉంటది. సేమ్ ఇదే విధంగా 4 క్యూబులతో షేరింగ్ లో ఉంటది. అంటే మొత్తం ఈ కార్నర్ కూడా ఎన్ని నీటితో షేరింగ్ లో ఉంది, 8. అదే రకంగా ఈ కార్నర్ చూద్దాం. ఈ కార్నర్ చూసినట్లయితే ఇది ఎన్నిటితో షేరింగ్ లో ఉంది, ఇక్కడ 4. దాని మీద మళ్ళీ క్యూబ్ ప్లేస్ చేసినట్లయితే 4. అంటే మొత్తం ఎన్ని 8తో షేరింగ్ లో ఉంది. అదే రకంగా ఈ కార్నర్ చూసినట్లయితే ఇది కూడా ఎన్నిటితో షేరింగ్ లో ఉన్నాయి, ఇక్కడ 4 షేరింగ్ లో చూడండి. అలాగా ఇదిగో రెడ్, బ్లూ, వైట్ అండ్ ఎల్లో అంటే 4 షేరింగ్ లో ఉంది. ఇక్కడ ఎవరండి ఇంకొక క్యూబ్ ప్లేస్ చేసాం అనుకోండి, మొత్తం ఎన్ని అవుతున్నాయి, 8 అవుతున్నాయి. అంటే మీకు చెప్పొచ్చేది ఏంటంటే ఇక్కడ ప్రతి కార్నర్ కూడా ఎన్నిటితో షేరింగ్ లో ఇన్వాల్వ్ అయి ఉంటదండి, 8 యూనిట్ సెల్స్ తో షేర్ అయి ఉంటుంది. కాబట్టి మనకి ఈ యొక్క పార్ట్ వచ్చేటువంటిది ఎంత అవుతుంది, 1/8 అవుతుంది. సపోజ్ ఈ కార్నర్ లో ఒక యాపిల్ ఉందనుకున్నట్లయితే 8 మంది పంచుకున్నట్లయితే ఒక్కొక్కరికి ఎంత పార్ట్ వస్తుంది అనుకున్నాం, 1/8 పార్ట్ వచ్చింది. అంటే ఇక్కడ 1/8, ఇక్కడ 1/8, ఇక్కడ 1/8, ఇక్కడ 1/8, ఇక్కడ 1/8 అండ్ ఇక్కడ 1/8 అండ్ ఇక్కడ 1/8 అండ్ ఇక్కడ 1/8. అంటే మొత్తం నెంబర్ ఆఫ్ యూనిట్ సెల్స్ అనేటువంటిది యాడ్ చేసినట్లయితే ఇక్కడ దీనికి ఎంత వస్తున్నాయి అంటే మొత్తం ఎన్ని కార్నర్స్ ఉన్నాయి, 8 ఇంటూ ఒక్కొక్క పార్టీకి మనకు వచ్చేటువంటిది ఎంత అవుతుంది, 1/8 వస్తుందండి. అంటే 1/8 అంటే 8 అంటే 8 టైమ్స్ అయింది, 1 టైం అయింది. కాబట్టి మొత్తం టోటల్ గా చూసినట్లయితే ఈ యొక్క ప్రిమిటివ్ యూనిట్ సెల్ ఏదైతుందో దాంట్లో ఉండేటువంటి నెంబర్ ఆఫ్ ఆటమ్స్ టోటల్ గా ఎన్ని అవుతాయమ్మా, ఒక ఆటమ్ మాత్రమే ఉంటుందండి. అర్థమవుతున్న విషయం. ఇక్కడ ఏం జరుగుతుంది అనేటువంటి దాన్ని చూసినట్లయితే ఒక కార్నర్ లో ఉన్నటువంటిది ఎన్నిటితో షేరింగ్ లో ఉంది, మనం డైరెక్ట్ గా 8తో షేరింగ్ లో ఉంటుంది. ఫస్ట్ సపోజ్ ఈ మిడిల్ లో తీసుకుని లోపల చూసుకున్నట్లయితే మీకు అర్థమవుతుంది. ఇగో ఈ రకంగా దీనిలో ఫస్ట్ సపోజ్ ఈ బ్లూ తీసుకున్నప్పుడు దాని లోపల పార్ట్ ఏదైతే ఉందో దాని లోపల పార్ట్ దేని వల్ల అవుతుంది, దీంతోటి అంటే పక్కన ఉన్నటువంటి వాటితో మొత్తం ఇలాగా 8 యూనిట్ సెల్స్ ఇంటరాక్ట్ అయిన తర్వాత మనకు వచ్చేటువంటి పార్ట్ ఎంత అవుతుంది, 1/8 అవుతుంది. దాని నుంచి మొత్తం అన్ని కార్నర్స్ నుంచి ఎంత వస్తుంది, 1/8 కాబట్టి ఎంత అయింది మనకి ఇక్కడ 1/8. ఇది దేనికి సంబంధించండి, ఇది విషయం గుర్తుండాలి. ప్రిమిటివ్ యూనిట్ సెల్స్ లో నెంబర్ ఆఫ్ ఆటమ్స్ ఎన్నమ్మా, నెంబర్ ఆఫ్ ఆటమ్స్ ఎన్ని వచ్చినాయి, 1 వచ్చిందండి. ఎన్ని వచ్చినాయండి, 1 వచ్చింది. అదేవిధంగా సెంటర్డ్ యూనిట్ సెల్స్ లో ఉన్నటువంటి వాటిలో ఎన్నైతే ఆటమ్స్ ఉంటాయో ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. ఏ రకంగా ఫస్ట్ సపోజ్ సెంటర్డ్ యూనిట్ సెల్స్ లో ఫస్ట్ మనం ఏమనుకున్నాం, బాడీ సెంటర్డ్ అండి. బాడీ సెంటర్డ్ అంటే ఎలా ఉంటుందని చెప్తాం, ఇక్కడ కాన్స్టిట్యూయెంట్ పార్టికల్స్ అనేటువంటివి ఎక్కడ ఉన్నాయి, కార్నర్స్ లో ఉంటూ ఎక్కడ ఉంటది, సెంటర్ ఆఫ్ ది బాడీ. సెంటర్ ఆఫ్ ది బాడీ ఏంటంటే దీనికి మధ్యలో అంటే అలాగా ఇలాగా దేనితోటి కాంటాక్ట్ లో ఉండకుండా ఒక యూనిట్ సెల్ అనేటువంటిది ఏదైతే ఉందో ఇక్కడ ఇలాగా మనకు ఉన్నట్లయితే ఫస్ట్ సపోజ్ ఈ రూమ్ తీసుకున్నట్లయితే ఏమైంది, దీనికి 8 కార్నర్స్ ఉన్నాయి. ఈ కార్నర్స్ ఉన్నప్పుడు ఈ సెంటర్ లో ఉందండి ఒక ఆటమ్, అది దేనితోటి కూడా కాంటాక్ట్ లో లేదు. అంటే దీంట్లో టోటల్ నెంబర్ ఆఫ్ ఆటమ్స్ ఎన్ని అవుతాయి అనేటువంటి దాన్ని చూసినట్లయితే ఎక్కడిది బాడీ సెంటర్డ్ కదా, బాడీ సెంటర్ లో
బాడీ సెంటర్డ్ క్యూబిక్ యూనిట్ సెల్. దీంట్లో నెంబర్ ఆఫ్ ఆటమ్స్ ఎన్ని అవుతాయి అనేటువంటి దాన్ని చూసినట్లయితే ఇది కార్నర్స్ నుంచి ఏమొచ్చింది నీకు మొత్తం దీంట్లో కూడా ఎన్ని ఏ కార్నర్స్ ఉన్నాయి, ఒక్కొక్క కార్నర్ నుంచి 1/8 వచ్చింది అంటే ఎంత అయింది 1 అయింది. దాంతో పాటు ఏముంది మిడిల్ లో ఒకటి దేనికి కాంటాక్ట్ లేకుండా ఉంది అంటే మొత్తం 1+1 అంటే దీంట్లో నెంబర్ ఆఫ్ ఆటమ్స్ ఎన్ని ఉన్నట్టు కన్స్టిట్యూయెంట్ పార్టికల్స్ 2 ఉన్నట్టు. నెంబర్ ఆఫ్ ఆటమ్స్ ఎన్ని వచ్చినాయండి 2 వచ్చినాయి. అదే విధంగా నెక్స్ట్ బాడీ సెంటర్డ్ అయిన తర్వాత ఏంటి ఫేస్ సెంటర్డ్ ఏంటమ్మా ఫేస్ సెంటర్ లో చూసినట్లయితే అంటే దీంట్లో మొత్తం ఓవర్లో ఎన్ని వచ్చింది మీకు అర్థమవడానికి ఇలా రాసింది ఇక్కడ ఎన్ని వచ్చినాయి 2 వచ్చినాయి. అదే రకంగా మనకి నెక్స్ట్ ఏంటి ఫేస్ సెంటర్డ్ అండి. ఫేస్ సెంటర్డ్ అంటే ఇక్కడే ఉంటాయి ఫేస్ సెంటర్డ్ క్యూబిక్ యూనిట్ సెల్ అంటే దీంట్లో ఎలా ఉంటాయని చెప్పాను ఫేస్ సెంటర్డ్ లో ఇక్కడ కార్నర్స్ లో ఉంటూ కన్స్టిట్యూయెంట్ పార్టికల్స్ అనేవి కార్నర్స్ లో ఉంటూ ఎక్కడ ఉన్నాయంటే వీటి ఫేస్ మీద కూడా ఉంటాయండి. ఈ క్యూబ్ మనం అబ్జర్వ్ చేసినట్లయితే దీనికి ఎన్ని ఫేసులు ఉన్నాయండి ఇదిగో 1 దీనికి ఆపోజిట్ 2 ఇది 3 దీనికి ఆపోజిట్ 4 నెక్స్ట్ ఇది 5 ఇది 6 అంటే దీనికి ఎన్ని ఫేసులు ఉన్నాయి 6 ఫేసెస్ ఉన్నాయి. అంటే ఫస్ట్ సపోజ్ కన్స్టిట్యూయెంట్ పార్టికల్ ఇక్కడ ఉందనుకో ఇంకో క్యూబ్ పెట్టినట్లయితే అది ఎన్నిటితో టచ్ లో ఉంది అంటే 2 అంటే ఒక ఫేస్ మీద ఉన్నటువంటిది ఏదైతే ఉందో అది ఎన్నిటితో టచ్ లో ఉంటది రెండింటితో టచ్ లో ఉన్నాయి. అలాంటి దీనికి ఎన్ని ఫేసులు ఉన్నాయి 6 ఫేసెస్ ఉన్నాయి. ముందు ఈ యొక్క కార్నర్స్ ఏవైతే ఉన్నాయో కార్నర్స్ నుంచి ఎంత పోటీ వస్తుంది దీనికి 1/8 × 8 వచ్చింది ప్లస్ ఎన్ని ఫేసులు ఉన్నాయి దీనికి 6 ఫేసెస్ ఉన్నాయి. ఒక క్యూబ్ తీసుకున్నట్లయితే మనకి ఎన్ని ఫేసులు ఉన్నాయి ఇక్కడ 6 క్యూబ్ లో 6 ఫేసెస్ ఉన్నాయి. ఆ ఫేస్ మీద ఒకటి ఉన్నట్లయితే అది ఎన్నిటితో కాంటాక్ట్ లో ఉంటది ఫేస్ మీద ఇంకోటి పెడితే రెండింటితో కాంటాక్ట్ లో ఉన్నట్టు ఉంటదండి. అంటే ఒకటే వచ్చి ఎన్నిటితో కాంటాక్ట్ లో ఉంటుంది అంటే రెండింటితో అంటే ఒకదానికి పోటీ ఎంత అవుతుంది 1/2 అవుతుంది. 1/2 అయినట్లయితే ఇది దీంట్లో 3 టైమ్స్ అయినట్లయితే 8 అంటే ఎంత వచ్చింది 1 + 3 ఈక్వల్ టు ఎంత వచ్చిందండి 4 ఆటమ్స్ వచ్చింది. దేని విషయంలో ఫేస్ సెంటర్డ్ విషయంలో ఎన్ని వచ్చినాయండి 4 ఆటమ్స్ వచ్చినాయి. అదే విధంగా నెక్స్ట్ వచ్చి ఎన్ సెంటర్డ్ క్యూబిక్ యూనిట్ సెల్ తీసుకున్నట్లయితే దీంట్లో ఎలా ఉన్నాయి అనేటువంటి దాన్ని చూసినట్లయితే దీంట్లో కూడా ఏంటి కార్నర్స్ ఏవైతే ఉన్నాయో కార్నర్స్ నుంచి ఎంత వస్తుందమ్మా 1/8 × 8 వచ్చింది ప్లస్ దాంతో పాటు ఎన్స్ అంటే దీనికి ఎన్ని ఉంటాయి దేనికన్నా సరే ఎన్స్ అంటే 2 ఉంటాయి. ఈ సైడ్ ఏమనుకుంటాం మనం ఫేసెస్ అనుకుంటాం యాంగిల్ అంటే పైన కింద మాత్రమే ఎన్స్ అంటే పైన ఉన్నటువంటి దాన్ని ఓ దాంతో షేరింగ్ లో ఉంటది కింద ఉన్నటువంటి దాన్ని ఇంకో దాంతో షేరింగ్ లో ఉంటది. అంటే దేనికన్నా సరే 2 ఎండ్స్ ఉన్నాయి. ఆ ఎండ్స్ ఒక్కోటి ఎన్నిటితో షేరింగ్ ఉంటది రెండింటితో షేరింగ్ ఉంటది కాబట్టి 1 ఎంత 1 అంటే ఇది ఎంత వచ్చింది 1+1 అంటే దీంట్లో కన్స్టిట్యూయెంట్ పార్టికల్స్ ఏవైతే ఉంటాయో దాంట్లో ఎన్ని ఉంటాయండి ఇక్కడ ఎన్ సర్కిల్ అనేటువంటి దాన్ని చూసినట్లయితే 2 ఉంటాయండి. ఎన్ని ఉంటాయండి 2 ఉంటాయి. ఇవి నెంబర్ ఆఫ్ ఆటమ్స్ ప్రెసెంట్ ఇన్ డిఫరెంట్ టైప్ ఆఫ్ యూనిట్ సెల్స్. ఈ యొక్క యూనిట్ సెల్స్ సహాయంతో మనం ఏం చేయొచ్చు అంటే దీని యొక్క ప్యాకింగ్ ఎఫిషియన్సీ అనేటువంటిది ఉంటుందండి. ప్యాకింగ్ ఎఫిషియన్సీ అనేటువంటిది ఏదైతుందో దాన్ని ఫైండ్ అవుట్ చేద్దాం. అది ఎలా చేయాలి ఏంటి అనేటువంటిది ఒకసారి చూద్దాం. ఫస్ట్ వచ్చి దీని యొక్క ప్యాకింగ్ ఎఫిషియన్సీ చూద్దాం. అంటే అసలు ప్యాకింగ్ ఎఫిషియన్సీ అంటే మీనింగ్ ఏంటి అనేటువంటిది ఒకసారి చూసినట్లయితే ప్యాకింగ్ ఎఫిషియన్సీ మీన్స్ ఇక్కడ మనకి కన్స్టిట్యూయెంట్ పార్టికల్ ఏదైతే ఉందో అది ఆ యూనిట్ సెల్ లో దాని ప్లేస్ ఎంత అయితే ఆక్యుపై చేస్తుందో దాన్ని ఏమంటాం అంటే ప్యాకింగ్ ఎఫిషియన్సీ అని చెప్తామండి. ప్యాకింగ్ ఎఫిషియన్సీకి ఫార్ములా వచ్చి ప్యాకింగ్ ఎఫిషియన్సీ ఈక్వల్ టు వాల్యూమ్ occupied by the atom
యాటమ్ ఈజ్ నథింగ్ బట్ యాటమ్ అనేటువంటిది ఏదైతే ఉందో అది మనకి ఏ షేప్ లో ఉందని తీసుకుంటాం అంటే మాక్సిమం స్పియర్ అండి. ఏ షేప్ లో ఉందని తీసుకుంటామండి, స్పియర్ షేప్ లో ఉందని తీసుకుంటాం. వాల్యూమ్ ఆక్యుపైడ్ బై ది atom in unit cell or atom or atoms in unit cell by volume of the unit cell into 100. ఎఫిషియన్సీ అంటే మనం గణిత చెప్తాం 100 చెప్తాం కాబట్టి ఫార్ములా వచ్చి ఇది. ప్యాకింగ్ ఎఫిషియన్సీ అంటే ఏంటండి, ఒక యూనిట్ సెల్ లో ఉన్నటువంటి కన్స్టిట్యూయెంట్ పార్టికల్స్ ఏవైతే ఉన్నాయో ఆ పార్టికల్స్ ఎంత అయితే ప్లేస్ ని ఆక్యుపై చేస్తున్నాయో ఆ పర్సంటేజ్ ని చెప్పేటువంటిది ఏదైతే ఉందో దాన్ని ఏమంటాం అంటే ప్యాకింగ్ ఎఫిషియన్సీ అని చెప్తాం. ఇక్కడ మనం ఫస్ట్ ఏం చేద్దాం అంటే ఈ యొక్క ప్రిమిటివ్ క్యూబిక్ యూనిట్ సెల్ ఏదైతే ఉందో దాని యొక్క ప్యాకింగ్ ఎఫిషియన్సీ గురించి మాట్లాడతాం. ప్యాకింగ్ ఎఫిషియన్సీ గురించి మాట్లాడేటప్పుడు దీని యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. ఇది ఫస్ట్ సపోజ్ ఒక క్యూబిక్ యూనిట్ సెల్ తీసుకున్నాం. ఇక్కడ నెంబర్ ఆఫ్ ఆటమ్స్ ఎన్ని ఉన్నాయి ఫైండ్ అవుట్ చేసినట్లయితే ఎన్ని వచ్చినాయి మనకి, మొత్తం టోటల్ గా 1 వచ్చింది అండి. ఇలా ఉంది ఒక క్యూబిక్ యూనిట్ సెల్. ఇలా ఉన్నప్పుడు ఎక్కడ ఉన్నాయి ప్రతి కార్నర్ కూడా ఏముంటది, ఈ యొక్క కన్స్టిట్యూయెంట్ పార్టికల్ ఎక్కడ ఉన్నాయి అనుకుంటే కార్నర్స్ దగ్గర ఉన్నాయి అనుకుందాం. ఎక్కడ ఉన్నాయి అనుకుందాం అండి, కార్నర్స్ లో ఉన్నట్లయితే ఇది మనకి ఎలివేట్ చేయడానికి నేను 2 తీసుకున్నానండి. మిగతా ఏవైతే ఉన్నాయో వాటిని ఎలా డొనేట్ చేస్తాను అంటే మీకు ఇంకా క్లియర్ గా అర్థం అవ్వాలంటే అన్ని కలర్స్ యూజ్ చేస్తాం. మీకు ఏవైతే కనిపిస్తాయో అవి ఫ్రంట్ ఫేస్ ఏదైతే ఉంటుందో ఈ ఫేస్ ఏదైతే ఉంటుందో ఈ ఫేస్ మీద ఈ కార్నర్స్ లో ఉన్నటువంటి 4 ఉన్నాయి. ఆ బ్యాక్ సైడ్ మనకి రిప్రజెంట్ చేయలేం కాబట్టి వాటిని డాట్ లైన్స్ తో ఇండికేట్ చేస్తాను నేను. అది అలాగా ఇలాగా బ్యాక్ సైడ్ ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో ఈ డాట్ లైన్ తో ఈ రకంగా ఇండికేట్ చేస్తాం. మనం ప్రాబ్లం లేదు వాటితోటి. ముందు వీటిని యూజ్ చేసుకుని ఏం చేయాలనేటువంటి దాన్ని చూసినట్లయితే ఈ యొక్క ఎఫిషియన్సీ అనేటువంటిది